నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టు ప్రతి వాడు 100 రెట్ల ఫలం పొందుతాడని మత్తయి సువార్త 19:29 ఉంటుంది. ఇక్కడ నా నామం నిమిత్తం అంటే యేసు క్రీస్తు కోసము నీ భార్య అనే మాట అక్కడ చెప్పలేదు. ఎందుకంటే భార్యతో దేవుడు నిబంధన చేసిపిచ్చినాడు. ఎందుకంటే అలనాడు వివాహం చేసేటప్పుడు ఆయన భార్యతో నిబంధన చేసినాడు, విడిచిపెట్టవద్దన్నాడు. ఇక్కడ భార్యతో నా నామము నిమిత్తము తల్లిదండ్రులను విడిచిపెట్టవచ్చు, అన్నదమ్ములను విడిచిపెట్టవచ్చు, పిల్లల్ని విడిచిపెట్టవచ్చు, కానీ భార్యలను మాత్రం ఇక్కడ దేవుడు విడిచిపెట్టొద్దన్నాడు. ఆయన నామం నిమిత్తము అంటే యేసు క్రీస్తు కోసము భార్యను విడిచిపెట్టబడదు. ఇంకొక చోట మనకు ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయము 30వ వచనములో, అయితే దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను విడిచిపెట్టిన వాడును ఇహమందును చాలా రెట్లను పరమందును నిత్య జీవం పొందకపోడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇక్కడ పరలోక రాజ్యం నిమిత్తము ఎవడైనా సరే పరలోక రాజ్యం పోవాలంటే భార్యను వదిలిపెట్టాల్సిందేనా? ఏమైనా మనిషి ఏమైనాడంటే దేవుని రాజ్యం పోయినాడు అంటారు. దేవుని రాజ్యం పోయినాడంటే ఎక్కడ పోయినాడు? పరలోక రాజ్యం పోయినాడు. మరి పరలోక రాజ్యం కావాలనుకున్నప్పుడు భార్యను విడిచిపెట్టాల్సిందేనా? తల్లిదండ్రులను విడిచిపెట్టాల్సిందేనా? అన్నదమ్ములను విడిచిపెట్టాల్సిందేనా? బంధువులను విడిచిపెట్టాల్సిందేనా? అంటే అందరినీ విడిచిపెట్టాల్సిందే. పరలోక రాజ్యం నిమిత్తము అందరినీ వదిలిపెట్టే ఒక మనిషి భూమి నుండి ప్రాణం వదిలిపోయింది అంటే అతడు పరలోకం రాజ్యం చేరినాడంటే అందరినీ వదిలిపెట్టవలసిందే. అది భార్య అయినా పిల్లలైనా ఎవరైనా. అతడు పరలోక రాజ్యం ఎక్కడ పోయినాడంటే పరలోక రాజ్యం పోయినాడు. అంటే ఈ లోకం విడిచి పరలోకం అంటే ఆత్మ ఇక్కడ నుండి పరలోకమునికి కొనిపోబడిందని చెప్పేసి పరలోక రాజ్యం నిమిత్తము అందరినీ వదిలిపెట్టాలని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు.